ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన పనిచేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వంలో నియంత పాలన జరిగిందని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన జూపల్లి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది పేదల సర్కార్ అన్నారు. మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అనేక విప్లవాత్మక పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అధికారులు ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించేలా పనిచేయాలన్నారు జూపల్లి. సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వచ్చింది కాబట్టి ఇంకా ఆఫీసు చుట్టూ ఎందుకు తిరగాలి? ఎవరి ఈ పొలాల విషయంలో ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి చెయ్యాలి. ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. మొత్తం ఈ నెల 31 లోపల అన్ని ఏ ఒక్కటి కూడా ఎంఆర్ ఆఫీసర్ కానీ ఆర్డీఆర్స్ కానీ మీ రిపోర్ట్స్ ఏ ఒక్కటి కూడా పెండింగ్ ఉండొద్దని ఎవరెవరు ఎప్పుడు దరఖాస్తు ఉంటే మీ సేవ లిస్ట్ ఇవ్వండి. ఎవరి దగ్గర 8 రోజులు ఉంది, ఎక్కడ ఆగిందనేది నాకు 2-3 రోజుల లోపల అవన్నీ కూడా మా ఆఫీసులు ఇవ్వండి, నాకు వాట్సాప్ పెట్టి కాకుండా చేయాలి. నెక్స్ట్ చెక్కులు ఇచ్చినప్పుడు ఎవరిదైనా ఎక్కువ రోజులు ఆగిందంటే మాత్రం తప్పకుండా మెమోలు వస్తాయి. మీరు బాధపడ్డ పర్వాలేదు, నేను మీ మీద కోపంతో చెప్తలేను, వాళ్ళ మీద ప్రేమతో చెప్తా ఉన్నాను. ఎవరైతే ఈ యొక్క ధరని వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో ఏ ఎంఆర్ఓ దగ్గర కూడా ఏ దరఖాస్తు కూడా పెండింగ్ ఉండడానికి వీల్లేదు. నేను ఇక్కడ ఉన్న మీ అందరు కూడా చెప్తా ఉన్నా, మీ పొలాలకు సంబంధించి మీకు హక్కుకు సంబంధించి మీ ధరలుగా మీ పాస్ పుస్తకాలు రాకపోయినా మీ పేరు నమ్మకపోయినా మీరు ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా మీరు ఒక దరఖాస్తు రాసి మీ ఇంటికాడ మీరు కూర్చొని ఆ దరఖాస్తును మాకు వాట్సాప్కు ఫోన్ చేయండి. మా వాట్సాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలా. 2 నంబర్లు చెప్తా, మళ్ళీ అసలు కావాలి రాసుకోండి. అధికారి దగ్గర ఏ ఫైలు కూడా వారం 10 రోజుల కంటే ఫైలు అధికారుల దగ్గర ఉండొద్దు. నేను సమీక్ష చేస్తా, టోటల్ సమీక్ష చేస్తా. మీ ఎవరిపైన నాకు కోపం లేదు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి విపరీతంగా సతాయించే కార్యక్రమం చేస్తే మాత్రం నేను చేతులు ముడుచుకొని ఊరికే ఉండలేను. అప్పుడు మీరు నన్ను తిట్టుకునే పరిస్థితి రావద్దని స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, కళ్యాణ లక్ష్మికి సంబంధించి పెళ్ళైన 3 రోజుల్లో ఆ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆ ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలు చూసుకొని, అట్లాగే ఆ గ్రామ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వెళ్ళి వారం రోజుల లోపలే మీ సేవా కేంద్రంలో దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమం చేస్తే